నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే దేవుడు తన మాట చేత నేను దర్శిస్తూ, వాక్యం చేత నేను సరి చేస్తూ, వాక్యం చేత సరైన మార్గం నడిపిస్తూ నిన్ను చక్కగా నడిపిస్తున్నా. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ప్రేమిస్తున్నా. అందుకే ఆయనకి ఇష్టం నిన్ను బాగు చేయడం. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడు. ప్రయాసంతో ఉన్నావా? భారంతో ఉన్నావా? అలసిపోయావా? నా కుటుంబంలో ఈ భారాన్ని ఎవరు తీసేస్తారు, ఈ ప్రాబ్లం ఎవరు తీసేస్తారని అందరి వైపు చూస్తున్నావా? ఆయన అంటున్నాడు, యేసయ్య 2 చేతులు చాచి పిలుస్తున్నాను, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నీ ప్రయాస అంతా తీసేస్తాను, ఈ భారాన్ని నేను తొలగిస్తాను. చూడండి, ఎడారిలో ఒంటె మీద తన యజమానుడు భారం వేస్తాడు ఎక్కువ. అది అలసిపోయినప్పుడు ఏం చేసి తెలుసా? తన యజమానుడు ముందర మోకరిస్తుంది. ఎందుకు అలా మోకరిస్తుంది? నా భారం తీసే, చాలా బరువైంది, నేను మోయలేకపోతున్నాను అని చాలా అలసిపోయినప్పుడు అది మోకరిస్తుంది. తన యజమానుడు వెంటనే తెలుసుకొని ఆ భారం అంతా దించేస్తాడు. యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి నువ్వు భారంతో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు మోకరించు. వెంటనే నీ భారాన్ని తొలగించి, నీ ప్రయాసం తీసివేసి, నీ దుఃఖాన్ని తీసివేసి, నీ వేదన తొలగించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు భారం ఎక్కువైపోయి ఇంకా అలసిపోయి కూర్చున్నావు. ఎవరు ఆదరిస్తారా? ఎవరు నన్ను బయటకు తీసుకొస్తారా? ఎవరి వేదన నుంచి, ఈ దుఃఖం నుంచి నన్ను విడిపిస్తారని చూస్తున్నావా? అయితే నీతోనే మాట్లాడు. నేను దర్శిస్తున్నాను. నీ భారాన్ని తీసివేసి, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు ఈ వాక్యం ద్వారా తుడిచేస్తున్నాను. దేవుని సన్నిధిలో మోకరించు. నీ భారం అంతా ఆయనకు చెప్పు. నీ భారాన్ని తొలగించి ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడని. ఇప్పుడు చాలామంది కోరుకునేది ఏంటంటే విశ్రాంతి. మాకు విశ్రాంతి లేదయ్యా, మేము చాలా బిజీ, ఉదయకాలం వెళ్తే ఇప్పుడు రాత్రి వస్తాం, కానీ మాకు విశ్రాంతి లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీ భారం తీసేస్తాను, నీకు సమాధానం ఇచ్చి మహదానందాన్ని నీ హృదయంలో ఉంచబోతున్నాను. మాట పట్టుకొని ప్రార్థించు. మాట పట్టుకుని మంచి తీర్మానం దేవుడు నీ జీవితాన్ని వెలిగించి నీకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఉదయకాలం ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ భారంలో ఉన్నారు, ఎక్కడ విశ్రాంతి లేకుండా ఉన్నారు, వారికి విశ్రాంతి కలిగించి ఆ భారం అంతా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించినైనా, వెళుతూ వస్తున్న మార్గం అన్నింటిలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించినైనా, ప్రతి కుటుంబాన్ని వెలిగించు, ప్రతి కుటుంబాన్ని నీ రక్షణతో నింపు, నీ సమాధానంతో నింపు. వేదనలో ఉన్న వారందరికీ వేదనను తొలగించినాయి. మరైతే నేను ప్రతి బిడ్డలనైనా నీ రెక్కల నీళ్ళలో నడిపించు, కాపాడండి. ప్రతి బిడ్డలకు విశ్రాంతి కలుగు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.